నమస్తే అండి. నేను మీ రిపోర్టర్ రాజు. అయితే ఈ మై మన ఈ టూర్ ట్రిప్‌లో వచ్చాం కదా! ఇందులో భాగంగానే మైసూర్‌ని రెండోసారి కూడా కొన్ని ప్రాంతాలు అంటే గల్లీలు, వీధులు అవన్నీ చూడలేదన్నమాట. అందులో కొన్ని మనం ఎప్పుడో పురాతనలో చూసినయి, ఇప్పుడు చూడలేని కొన్ని మీకు చూపించాలనుకున్నా. ప్లీజ్ ఎవరైనా కొత్తగా చూసినోళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అయితే ఇక్కడ ఇంకోటి ఏంటంటే, నేను ఎక్కువ చూసింది ఏంటంటే, ప్రతి గల్లీలో గోల్డ్ షాపులు ఎక్కువ కనబడుతున్నాయి. అంటే మైసూర్లో ఎక్కువ గోల్డ్ షాపులు అవి ఉన్నాయంటే చాలామంది మంచిగా కొంటారేమో. అయితే ఈ గల్లీల్లో చిన్న చిన్నవి మీరు చూడండి, ఈ విచిత్రాలు. ఇక్కడ సెకండ్ హ్యాండ్ ఎలక్ట్రానిక్ అన్నీ రిపేర్ చేసి ఫుట్పాత్ మీద అమ్మేస్తున్నారండి సెకండ్ హ్యాండ్ అన్నీ. చాలా ఎలక్ట్రానిక్ ఫ్యాన్లు కానీ, టీవీలు కానీ, స్పీకర్లు కానీ, అవి చిన్న చిన్నవి చాలా రకాలు ఉన్నాయి. వీసీడీ కానీ, సీడీలు ఎప్పుడెప్పుడు అవి ఏంటి అర్థం కదా. ఇవి ఈ కాయ చూసారా ఎంత బాగున్నాయో. ఇంకొకటి ఇక్కడ ఎలక్కాయలు కూడా ఉన్నాయి. ఎలక్కాయలు చాలా రోజులు అయింది కదా, మనం వినాయకుడు అప్పుడు చూస్తాం. ఇక్కడ ఎలక్కాయలు కూడా ఉన్నాయి. ఇంకా ఇక్కడ చూసారా టేప్ రికార్డులు అండి. ఇవే మీకు అసలు పాత మనం ఎప్పుడో చూసాం. చాలా మంది దగ్గర అసలు మనం చాలా అప్పుడు వాడేవాళ్ళం, ఇప్పుడు అసలు లేనే లేదు. ఇవి ఎవరి దగ్గర ఉన్నాయో ఇప్పటికీ ఎవరైనా ఉంటే కూడా కామెంట్ చేయండి. అలాగే ఈ గుర్ర బండ్లు కూడా కనిపించినాయి. ఇది మైసూరులో చౌరస్ అన్నమాట. ఇక్కడ అన్ని గవర్నమెంట్ ఆఫీసులే ఎక్కువ ఉన్నాయి. అటు ఒక బ్యాంకు, ఇటు ఒక ఆఫీస్ కార్యాలయం, చుట్టూరు మధ్యలోనే అనుకున్నాం. కానీ ఇక్కడేమో తపాలా కార్యాలయం, పోస్ట్ ఆఫీస్, మహిళా పోలీస్ స్టేషన్ అన్నీ ఈ చౌరస్తాలోనే రోడ్డు పైన ఉన్నాయి. మామూలుగా ఎక్కడ ఉంటాయి కానీ ఇవన్నీ రోడ్డు పైన ఉండవు మీకు. అందుకే ఈ గల్లీలో చాలా చిన్న చిన్న ఏమేమి ఉన్నాయి అసలు అవన్నీ మీకు చూపించాలని ప్రయత్నంతో ఈ గల్లీకి వస్తున్నా. చూసినా పెద్ద ఉంది. అక్కడి నుంచి వస్తుంటే మనకి మార్కెట్ కనబడుతుంది. ఈ ఫ్రూట్ ఇటు సైడ్ ఏమో అన్నీ చిన్న చిన్న షాపులు అవి ఉన్నాయి కదా. వాటిని చూస్తే మనకి సిటీ అంటే ఏంటో ఇప్పుడు అర్థమవుతుంది. చాలా షాపులు ఉన్నాయి. చిన్న చిన్న షాపులు అనుకున్నాం కదా, చిన్నవి చూస్తూ అలాగే పెద్ద షాపులు, చాలా షాపులు అయినాయి. ఇదంతా మైసూరు. ఇక్కడ రోడ్డు దాటాలి, కొంచెం రోడ్డు దాటగానే ఇక్కడ నుంచి చూడండి ఫ్రూట్స్ మొత్తం మనము ఇక్కడ చూడలేని అన్ని ఫ్రూట్స్ కనపడతాయి. ఇక్కడ చాలా రకాలుగా ఉన్నాయి. చూడండి ఇక్కడేమో మార్కెట్ కూడా చాలా స్మెల్ అసలు రోడ్డు మీద వస్తున్నాయి. రసాలు ఆడుకుంటాయి అన్ని ఫ్రూట్స్ టమోటా, చూడలేని కూడా ఉన్నాయి మన చిన్న చిన్న. ఇక్కడ బనానా చూసారా, చిన్న బనానా ఇంకా మన ఫింగర్ అంతా అవి పండిపోయినాయి అప్పుడే. ఎట్లా చిన్న బనానా మనకి ఎట్లా అమ్ముతారు, చాలా బాగున్నాయి. ఈ గల్లీ మొత్తం ఫ్రూట్స్ గల్లీ అండి. ఎక్కడ చూసినా మీకు ఫ్రూట్స్ అటు ఫ్రూట్స్ ఇటు ఫ్రూట్స్ అన్నీ అక్కడక్కడ కొన్ని వెజిటేబుల్స్ ఉన్నాయి. ఫ్రూట్స్ మెయిన్ ఫ్రూట్ మార్కెట్. చాలా అనుకుంటున్నారు ఎవరు యూట్యూబర్ వచ్చారు. ఇష్టం నేను ఇలా జనాల మధ్యలో వీడియో తీసుకుంటే కొంచెం ఇబ్బందిగా ఉంది, కానీ అలవాటు అవ్వాలి. ఇలాగే అలవాటు చేస్తాను కాబట్టి చేస్తాను. కొంచెం మీరు పెద్ద మనసు చేస్తే ఈ వీడియో చివరి వరకు చూడండి. అలాగే లైక్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తే నేను ఇంకా ఇలాంటి వీడియోలు ఇంకా ధైర్యంగా చేయగలను.
ఇవన్నీ ఫ్రూట్స్ ఫ్లవర్స్ ఫ్రూట్స్ అయిపోయినాయి. ఇప్పుడు ఫ్లవర్స్ మార్కెట్ ఉన్న పెళ్ళిళ్ళు ఫంక్షన్ అన్నిటికీ ఇక్కడి నుంచే తీసుకెళ్తారు కూడా. ఎందుకంటే తక్కువ లేవు, గుట్టలు గుట్టలు ఉన్నాయి. దండలు అన్నీ రోడ్ సైడ్ వచ్చేసా. ఇక్కడ ఇది మళ్ళీ రోడ్ సైడ్ ఒక గల్లీ ఉందని ఇటు వచ్చేస్తాం. ఇక్కడ ఏంటంటే తమలపాకులు అమ్ముతున్నారు. ఇటేమో ఇంకా కిరాణా సామాన్లు అనుకుంటుంది. ఇక్కడ నుంచి కిరాణా సామాన్లు ఈ గల్లీ అంతా కిరాణా సామాన్లు మామూలు అన్నీ ఉన్నాయి. ఇంకా కిరాణాకి సంబంధించినవి ప్రతిదీ దొరుకుతారు. ఇంకోటి చూసారా, బెల్లం వెరైటీగా ఉంది. బెల్లంలో చాలా రకాల బెల్లాలు ఉన్నాయి ఈ షాప్లో. ఎందుకు మరి బెల్లం కూడా ఎన్ని రకాలు ఉంటాయని అర్థం కాదు. బెల్లం చాలా రకాలు ఉన్నాయి. ఒక 7-8 రకాల బెల్లాలు ఉన్నాయి. చిన్నక ఇవి ఇచ్చేసి ప్రతి షాప్లో జనాలు ఫుల్గా ఉన్నారండి. అన్ని షాప్లో ఉన్నారు జనాలు. కొందరు ఏదో చూస్తున్నారు కానీ సరే కొన్ని పట్టించుకోకుండా వెళ్ళిపోవాలి. ఇవి ఇక్కడ కూడా అన్నీ షాప్. ఇంకా బెల్లం ఇక్కడ చూసిన బెల్లం ఎన్ని రకాలు ఉందో బెల్లం చాలా రకాలు. మొత్తానికి ఇది మనకి చెప్పిన ఫ్రూట్ మార్కెట్ ఆల్రెడీ ఉంది. ఇదేమో మన రైల్వే స్టేషన్కి వచ్చేసామంటే చివరిగా ఇక్కడ నుంచి ఇంకా తిరిగి హైదరాబాద్ ప్రయాణం అవుతున్నాం. ప్లీజ్ ఫ్రెండ్స్ కొంచెం సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకండి. ఎందుకంటే మేము పడిన కష్టం మీకు అర్థమే ఉంటుంది. మైసూర్ నుంచి వెళ్ళిపోతున్నాం కాబట్టి థ్యాంక్ యూ. ఇప్పటివరకు చూసినందుకు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.